జాబ్ లేకపోయినా సరే భరణం ఇవ్వాల్సిందేనా? సెక్షన్ 125(3) ప్రకారం మనోవర్తి, భరణం ఏ పదాలు విన్నప్పటికి కూడా తన కుటుంబం అంటే డివోర్స్ వేరు, భరణం వేరు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డివోర్స్ తీసుకున్న ప్రతి వ్యక్తి భరణం ఇవ్వాలని దట్ ఇస్ డిఫరెంట్. మెయింటెనెన్స్ యాక్ట్ అని సెపరేట్గా ఉంటుంది. అంటే విడాకులు తీసుకోకుండా కూడా భరణాన్ని అడిగే హక్కు మహిళకు ఉంటుంది తన కుటుంబం పరంగా. ఇందులో మరలా 2 రకాలు ఉన్నాయి. జ్యుడిషియల్ సెపరేషన్ వేరు, మరలా డివోర్స్ వేరు. అంటే భార్యాభర్తలు విడాకులు తీసుకోకుండా జ్యుడిషియల్ సెపరేషన్ ఉండొచ్చు. ఆ సందర్భంలో కానీ డివోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మెయింటెనెన్స్ యాక్ట్ అనేది మెయింటెనెన్స్ తీసుకోవడం అనేది ఇటీవల కాలంలో ప్రతి కోర్టులో ప్రత్యేకించి ఫ్యామిలీ కోర్టులో చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మెయింటెనెన్స్ కేసెస్. అంటే భార్యాభర్తల పోషణ నిమిత్తం, వాళ్ళ యొక్క నిత్యావసరాల నిమిత్తం, ఆరోగ్యం కావచ్చు లేకపోతే నిత్యావసరాల నిమిత్తం కోర్టుకి వాళ్ళు ఒక లెటర్ పెట్టుకుంటారు. మాకు మా భర్త ద్వారా, మా హస్బెండ్ ద్వారా మాకు కొంత మెయింటెనెన్స్ ఇప్పించమని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు కోర్టు ఆ ఇరువర్గీయుల్ని చూసి అదేవిధంగా అతని యొక్క ఆదాయ మార్గాల్ని చూస్తూ కోర్టు ఒక అమౌంట్ మొత్తాన్ని డిక్లేర్ చేస్తుంది. ఒకసారి కోర్టు అమౌంట్ డిక్లేర్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా తనకి జాబ్ ఉన్నా, జాబు లేకపోయినా, ఏం చేసినా, వ్యాపారం ఉన్నా, వ్యాపారం లాస్ అయినా, ఇతరత్ర ఏం జరిగినప్పటికీ కూడా ఒకసారి కోర్టు ఆర్డర్ అందుకున్న తర్వాత డెఫినెట్గా 100కి 100% డెఫినెట్గా ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. దీంట్లో నో డౌట్. దీనికి సంబంధించి చాలా సైటేషన్స్ మనకు కనిపిస్తుంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే మా భార్యకి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా జాబ్ పోయిందని లేకపోతే ఇతరత్రా కారణాలు చూపిస్తూ కూడా కోర్టుకి లెటర్ పెట్టుకుంటారు. దాన్ని రివ్యూ పిటిషన్స్ అంటారు. రివ్యూ పిటిషన్ పెట్టుకున్నప్పుడు కోర్టు నిజంగా జాబ్ పోయిన పక్షంలో దాన్ని రివిజన్ చేస్తారు. రివిజన్ పిటిషన్లో మళ్ళీ ఏం చేస్తారంటే ఓకే ఇంత మొత్తం కాదు, సో నీ జాబ్ ప్రొఫైల్ పోయింది కాబట్టి, నీ ఇన్కమ్ ఆగిపోయింది కాబట్టి ఇంత అమౌంట్ కాదు, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు ఇవ్వాల్సిన సందర్భంలో 10,000 రూపాయలు వీలు కాని పక్షంలో ఒక 6,000 రూపాయలు ఇవ్వమని చెప్పో, 5,000 రూపాయలు ఇవ్వమని చెప్పో ఎంతో కొంత మొత్తాన్ని మళ్ళీ రివ్యూ చేస్తుంది పిటిషన్ మీద. అంతేగాని కంప్లీట్గా నేను ఎస్కేప్ అయిపోవడం అనేది కుదరని పని.